హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దాము. దానికి వంకాయలు తీసుకోవాలి. ఇవి తెల్లగా ఉన్న వంకాయలే బాగుంటాయండి. నల్ల వంకాయలు ఏమంత బాగోదు దీనికి. అందుకని చెప్పేసి నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఇవి కోసేసి సాల్ట్ వాటర్లో వేస్తాము. సాల్ట్ వాటర్లో వేస్తే ఏంటంటే కలరు మారదండి, అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం బయట పెట్టామంటే కరుణెక్కింది అంటారు. అంటే కొంచెం చేదుగా నల్లగా అలా వస్తాయి. సో ఇవి సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాము. ఈ వాంగీబాత్ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్లేదు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. దీనిలో అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. దీనికి ఆయిల్ తీసుకోవాలి. తీసుకునేసి తిరగమాత గింజలు అంటాం కదా, పోపు దినుసులు, అవి వేసుకోవాలి. దీనిలోకి పచ్చి బఠానీ కూడా ఉంటే వేసుకోవచ్చండి. కానీ పచ్చి బఠానీ లేవు, అందుకని పచ్చి బఠానీ అవన్నీ వేసుకోవచ్చు. మిల్ మేకర్స్ వేసుకోవచ్చు మీ దగ్గర ఉండుంటే. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేస్తున్నాము. ఇందులో గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు లేనప్పుడు. సో ఇలా వేగాయండి. దీనిలో కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, చూడండి కలర్ మారలేదు, తెల్లగానే ఉన్నాయి. అవే మనం బయట పెట్టినట్టయితే నల్లగా అయిపోతాయి. ఈ ఆయిల్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేయాలి, ముక్కలకు సరిపడా. ఇంక లాస్ట్లో రైస్ వేసిన తర్వాత వేసుకుంటాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందని ఎందుకన్నామంటే అండి, ఇది కూడా బిర్యానీ లాగే కదా, అన్నం వేస్తాము, అవన్నీ వేస్తాం కదా. సో లేకపోతే అడుగంటుతుందండి. నూనె ఎక్కువ లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీకు నచ్చితే మీరు గీతో కూడా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కొంతమందికి నెయ్యి పడదు కదా, సో వాళ్ళు ఆయిల్తో చేసుకోండి. దీని మీద మూత పెడదాము. ఈ 5 నిమిషాలకి వంకాయలు మగ్గుతాయి. వంకాయలు ఊరికనే మగ్గుతాయండి, మూత పెట్టినా పెట్టకపోయినా కూడా. 10 మినిట్స్ చాలు ఇవి కుక్ అవ్వడానికి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. నార్మల్గా తిరుగుమాత ఫస్ట్లోనే వేస్తారు. అప్పుడు వేస్తే ఏంటంటే అడుగు అంటుకుంటుందండి, ముక్కలు అంతగా ఫ్రై అవ్వవు. అదే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ముందు వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది, అడుగు అంటదండి, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక 2 నిమిషాల ముందు వేశాను. పచ్చి వాసన అంతా పోయింది, ముక్క కూడా బాగా ఉడికింది. సో ఇలా చూసుకున్నాను, ముక్క ఉడికింది, ఫ్రై అయింది. ఇప్పుడండి మెయిన్ ఇంగ్రీడియంట్ వాంగీబాత్ మిక్చర్ పౌడర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. చాలా బ్రాండ్స్ ఉన్నాయండి, ఎంటీఆర్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చుకొని వేసుకోండి. లేదు అంటే నేను వీడియో చేసి పెడతానండి. ఈ మిక్చర్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ పౌడరు చాలా బాగుంటుంది. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తాము. అంటే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి, ఒక పర్సన్కి వచ్చేసి 1 స్పూన్ అనుకోండి, అలా వేసుకోండి. తర్వాత అయినా వేసుకోవచ్చు ఇది సరిపోకపోతే. చాలా ఘాటుగా ఉంటుంది. ఇదంతా పెద్ద మసాలా ఏం కాదండి, జస్ట్ పౌడర్. తినొచ్చు, పర్లేదు, ఏం కాదు. సో ఇలా బాగా కలుపుకున్నాము ఒక 2 నిమిషాలు. ఇది మొత్తం బాగా అంటే ఫ్రై అయిపోయింది, ఆ ముక్కలకు బాగా పట్టింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ వేసానండి. ఏ రైస్ అయినా సరే పొడి పొడిలాడుతూ, అంటే ఐ మీన్ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి టమోటా రైసుల్లోకి కానీ వాటిల్లోకి కానీ ఇలా చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అదంతా కలిసేలాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. అంటే రైస్ అంతా వేసాం కదా, నాకు ఉప్పు సాలేదు అనిపించింది, అందుకని ఉప్పు వేసానండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం గీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలో కొంచెం నెయ్యి వేసుకోండి. చిన్నపిల్లలకి ఇలా చేసేటప్పుడు నేతితోనే చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.